మధ్యప్రదేశ్ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా. ఒక రాష్ట్రంలో నేరం, మరో రాష్ట్రంలో తలదాచుకోవడం. ఇదే ఈ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా నేర పద్ధతి. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించింది బాపట్ల జిల్లా పోలీస్. 2026 జనవరి చీరాల గాంధీనగర్లో జరిగిన దోపిడీ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. విచారణలో పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనేక దోపిడీ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది. చోరీకి గురైన బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం కంటే వేగంగా పరుగు తీయలేరు. ఇదే ఖాకీ జోన్ కేస్ ఫైల్. ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగింది. గత జనవరి నెలలో 27వ తేదీన చీరాల 1 టౌన్ లిమిట్స్లో ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉన్నటువంటి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలోకి ఈ ముఠా తెల్లవారుజామున ఆ వ్యక్తి మీద, కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడి రాబరీ చేయడం జరిగింది. చీరాల్లో చేసినటువంటి రాబరీ కన్నా ముందు వీరు నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణంలో హౌస్ బ్రేక్, అదేవిధంగా మోటార్ సైకిళ్ళ థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్కి గురైనటువంటి వెహికల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్లో అయినటువంటి గూరు మక్వానా ఆలియాస్ గూరు సాధన్ బిల్, అదేవిధంగా ఇతను హోలీబోయిడా గ్రామం, గద్వానీ మండలం, దార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రెమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వానీ మండల్, దార్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ గురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగ్. వీరు దార్ జిల్లాలో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్ తెగకి సంబంధించిన వారు హౌస్ బ్రేకింగ్స్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్, మోటార్ సైకిల్స్ వంటి నేరాలకి ఈ గ్యాంగ్ పాల్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3-4 జిల్లాల్లో వీరు ఈ సంవత్సరం 2026లోనే పలు నేరాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక, రాజస్థాన్లో కూడా వీరి మీద కేసు ఉన్నట్టు నోటీస్ రావడం జరిగింది. వీరు ముఖ్యంగా ఈ బొగోడి అనే పండుగ జనరల్గా చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. ఆ పండుగ కోసం వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఈ పండుగకి కావాల్సినటువంటి డబ్బులు ఖర్చు చేసే ప్రాసెస్లో వీరు ఎక్కువగా బయట ప్రాంతాలకు వచ్చి నేరాలకు పాల్పడడం, ముఖ్యంగా ఈ రాబరీస్ పాల్పడడం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు. మన జిల్లాతో పాటు నెల్లూరు అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి 18 నేరాలని కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి చీరాల 1 టౌన్లో జరిగినటువంటి రాబరీ కేసు, అదేవిధంగా బాపట్ల రూరల్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా బాపట్ల టౌన్లో హౌస్ బ్రేకింగ్ కేసుని కన్ఫెస్ చేయడం జరిగింది.
దీంతో పాటు గుంటూరు తెనాలకు సంబంధించి 2 మోటార్ బైక్స్ థెఫ్ట్స్, ఒంగోలుకు సంబంధించినటువంటి ఒక స్నాచింగ్, అదేవిధంగా నెల్లూరు గూడూరు టౌన్కి సంబంధించి 2 మోటార్ సైకిల్ థెఫ్ట్స్, అదేవిధంగా ఒక హౌస్ బ్రేకింగ్. ఇలా వీళ్ళు 18 నేరాలకు పైగా పాల్పడ్డారు. ఈ 2026లోనే 11 నేరాలు చేయడం జరిగింది వీళ్ళు. మిగిలినటువంటి 2026లో 10 నేరాలు చేయడం జరిగింది. మిగిలినటువంటి 8 కూడా హౌస్ బ్రేకింగ్స్. ఈ 2024లోను 2025లోను ఈ నేరాలకి ఈ ప్రాంతంలో వీళ్ళు 8 నేరాలు కూడా హౌస్ బ్రేకింగ్స్. ఆ హౌస్ బ్రేకింగ్స్ కూడా నెల్లూరు, ఒంగోలు అండ్ చీరాల ఉన్నాయి. సో ఈ 18 కేసులకు సంబంధించి మొత్తం 137 గ్రాముల బంగారం, అదేవిధంగా 1.5 కేజీ వెండి వస్తువులు, కాస్ట్ వర్క్ టోటలీ అరౌండ్ 31 lakhs విలువైనటువంటి చోరీ సుత్ని మీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.